ఒక పావు నూనె వేసుకోవాలి, స్పూన్నర ఆయిల్, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, 5 ఎగ్స్, 4 టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ములక్కాయ, కోడిగుడ్ల కూర, ములక్కాయ అన్నీ కలిపి 3 కూరలు కలిపి వండుతున్నాం. ఉల్లిపాయ వేసుకోవాలి ఫస్ట్. మన తెలంగాణ స్టైలు కర్రీ వండుతుంది. కరివేపాకు వేసుకోవాలి, కలపాలి, గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత అల్లం డబ్బా పేస్ట్ వేయాలి. గోల్డ్ కలర్ చేంజ్ అవుతుంది, ఇంకో కొంచెం సేపు వేయించుకోవాలి. ఇంకా కొంచెం కావాలి వేయించుకుంటా. ఇంకొక 5 మినిట్స్ అయితే వేగిపోతే గిన్నె వేడైంది అందులో కరివేపాకు వేయించి వేగిపోతుంది. ఉల్లిపాయ ఒక 5 మినిట్స్ కొంచెం అల్లం పేస్ట్, కొంచెం పసుపు లైట్గా. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కొంచెం పచ్చివాసన వెళ్ళిపోవాలి, అప్పుడు టేస్ట్ ఉంటుంది. కూర వండిన కూడా టేస్ట్. గోల్డ్ చేంజ్ అయిపోతుంది చూసిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి, కలపాలి బాగా. ఇది ఉడకాలంటే కొంచెం లైట్గా దీని మించి ఉప్పు వేసుకున్నాం అనుకో తొందరగా ఉడికిపోతుంది, గుజ్జు అవుతుంది. కొంచెం లైట్గా ఉండి లేనట్టు వేసుకొని కలబెట్టాలి. ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే టమాటా ఉడికిపోయాక తర్వాత ఇవి ములక్కాయలు అందులో వేయాలి మగ్గినాక దీంట్లో.